బిచ్చు గ్యాంగ్, ఈ పేరు నేనెక్కడో విన్నాను. మాకు నువ్వు గూండాలని పిలిచావా? అవును, వీడి 2-3 బొక్కలు బాగా విరగొట్టి అప్పుడు మొత్తం నిజాన్ని బయటకు తీసేయచ్చు. ఇంకా సురేష్ రెడ్డి గారు రాకముందే ఇక్కడంతా క్లీన్ చేసేయండి. వదులు, నన్ను వదులు. సురేష్ రెడ్డి వస్తున్నాడు కదా, నీకు పూర్తి నిజం తెలుస్తుంది. అరే టెర్రన్స్ బచ్చా, నువ్వు నా నుంచి నా ప్రేమని లాగేసుకున్నా. ఇప్పుడు చూడు, బిచ్చు గ్యాంగ్ మనుషులు నిన్ను తలకిందులుగా వేలాడదీసి ఎలా కొడతారంటే నువ్వు నీ జీవితంలో మర్చిపోలేవు. బిచ్చు గ్యాంగ్ నాకు గుర్తు రావట్లేదు, కానీ నేను ఈ పేరు ఎక్కడో విన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడే గుర్తొచ్చింది. వీళ్ళు కుక్కల్లాగా నా ముందు భిక్షం అడుక్కుంటారు నా కంపెనీ ఆయుధాన్ని వాడుకోవడానికి. ఓ అవునా? అయితే నువ్వంత పెద్ద ఆర్మ్స్ డీలర్ కూడానా? చూడండి చూడండి, మీ గ్యాంగ్ పరువుని ఎలా తీస్తున్నాడో వీడు. ఇప్పుడు నిలబడి ఏం చేస్తున్నారు? ఏడాదాదాకి తెలిస్తే మీ పని అయిపోతుంది. ఏడాదాదానా? నాకు ఆ వ్యక్తి చాలా బాగా తెలుసు. నా ముందు కుక్కలాగా భిక్షం అడుగుతాడు నా ఆయుధాన్ని వాడుకోవడానికి. కానీ నేను ఎప్పుడూ దానికి ఒప్పుకోలేదు. ఒకవేళ వాడికి మీరు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారని గనక తెలిస్తే మీరు బాధపడే అవకాశం కూడా వాడివాడు. వదలండి. ఏయ్, నా భర్తను వదలండి. వదులు. మైరా, నేను చెప్తుంది బాగా విను మార్క్. నీ వల్ల నా భర్తకి ఏదైనా జరిగిందంటే నువ్వు ఎంత అనుభవిస్తావో నువ్వు ఊహించలేవు. నువ్వు నాకు ఎంత చెప్పినా సరే ప్రిన్సెస్, వీడి రోజు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డావు. తీసుకుని వెళ్ళండి. మైరా రిలాక్స్, నాకేం కాదు, సరేనా? పదా. ఏయ్, తనని వదిలిపెట్టు. రెడ్డి గారు వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయండి. నేను 5 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాను. ఈ మార్క్ చాలా తెలివిగా వెళ్ళాడు. తనేం చేశాడు? తను కేవలం సురేష్ రెడ్డి రాకముందుకే ఇక్కడున్నదంతా క్లీన్ చేసేశాడు. ఓ జస్ట్ షట్ అప్. మైరా, తను కేవలం ఇది మీ ఇద్దరి కోసమే చేశాడు. ఓ సురేష్ రెడ్డి గారు, మీరు మా ఇంటికి వచ్చేసారా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. రెడ్డి గారు, నేను ఎస్తర్ని, ఫర్నాండెస్ గ్రూప్ కి ఫైనాన్స్ హెడ్ ని. సరే సార్, మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. తానెక్కడున్నాడు?